నమస్తే అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈ చాక్లెట్ ఇక్కడ చూడగానే మీకు అర్థమైపోయినాలి, కేక్ లవర్స్ అందరికీ చాలా హాట్ ఫేవరెట్ ఏంటి అంటే బ్రౌనీ. ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే రెడీగా ఉంటారు బ్రౌనీ తింటానికి. సిజ్లింగ్ బ్రౌనీ అని ఒకటి వస్తుంది చూసారా అండి, హోటల్స్లో రెస్టారెంట్స్లో కెఫేస్లో బాగా దొరుకుతుంది. సో దానికి మాత్రం తీసిపోదు, కానీ దీన్ని మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు రీటా పూర్ణిమ గారి ఎపిసోడ్ ఒకటి చూసేశారు క్రిస్మస్కి. ఇది మాత్రం ఆవిడ స్పెషల్. అండ్ దెన్ మీకు ఇష్టమైనవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే మా కామెంట్స్ని బట్టి బ్రౌనీ అని ఫిక్స్ అయినాం, అంతేనా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా, లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? పూర్ణిమ గారు మీరు ఇంకా మాట్లాడరా? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకులు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి ప్లీజ్. మాట్లాడుతున్న మధ్యలో నేను ఎలా మాట్లాడతాను, మీరు థ్యాంక్ యూ, చెప్పండి. ఇప్పుడు నేను సైలెంట్, చూద్దాం ఏం మాట్లాడతారు. మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? నేను ఇప్పుడు చాక్లెట్ బ్రౌనీ విత్ రాగి అండ్ జాగ్రత్త చేయబోతున్నాను. హెల్దీ వర్షన్ అనమాట ఇది. ఇవాళ హెల్దీ రెసిపీ అండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మళ్ళీ పూర్ణిమ గారి మాటల్లోనే చెప్పండి. డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్స్, అంటే లైట్ కలర్ లో ఉన్నది మిల్క్ చాక్లెట్. ఇది కూడా చాక్లెట్ లానే అనిపిస్తుంది కదా? మిల్క్ చాక్లెట్ అది, ఇది డార్క్ చాక్లెట్. అచ్చా, ఇది మిల్క్ చాక్లెట్. అంటే డైరెక్ట్ బయట దొరికే చాక్లెట్సా, మీరు అవి తీసుకొచ్చారా? దాన్ని ఏదో అంటారు కదా, కాంపౌండ్స్. ఇది ఒకటి కాంపౌండ్, ఒకటేమో డార్క్ చాక్లెట్. ఏది కాంపౌండ్? ఇది మిల్క్ కాంపౌండ్ ఇది. ఓకే. ఇదేమో డార్క్ చాక్లెట్, బోర్న్ విల్లే అని మనకు దొరుకుతుంది. అవును, అది ఎక్కువ కోకో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇందులో. సో ఇది తీసుకున్నాను. బ్రౌనీస్ కి అది కావాలి. డార్క్ బ్రౌన్ కాంబినేషన్ బాగుంటుంది. కాంబినేషన్ బాగుంటుందా? ఇలాగే చేయాలా? ఓన్లీ డార్క్ కాంపౌండ్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అన్ ఆప్షన్ అండి, చాయిస్ మనదే. ఇక్కడ రెండు కలుపుతారా లేకపోతే ఓన్లీ డార్క్ చాక్లెట్ తో చేస్తారా అనేది మీ ఇష్టము. డార్క్ చాక్లెట్ కావాలంటే మీకు నచ్చిన ఏ డార్క్ చాక్లెట్ తోనే మీరు ఇంట్లో బ్రౌనీ చేసుకోవచ్చు. చలో. అండ్ ఇవాళ మనం వాడుతున్నది మైదా ఫ్లవర్ వద్దనుకున్నాము, తన డెసిషన్ పూర్ణిమ గారిదే. లెట్స్ మేక్ ఇట్ హెల్దీ అని. సో రాగి పిండి, రాగి అండ్ ఒక 2 స్పూన్స్ అండ్ షుగర్ ప్లేస్ లో బెల్లం యూజ్ చేస్తున్నాము, అంతే. నెక్స్ట్ ఎవ్రీథింగ్ మీకు తెలిసిందే, కానీ మళ్ళీ చెప్తాం. కోకోవా పౌడర్, ఓకే, కొంచెం ఒక చిన్న స్పూన్ కాఫీ పౌడర్. కాఫీ నాకు పొద్దున్న కాఫీ ఇస్తాను, మరి ఇప్పుడు కావాలి. ఓకే, షూర్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదేంటండి? ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండి, బటర్ ఇక్కడ ఉంది. ఈ బటర్, ఓకే ఫైన్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ క్వాంటిటీ ఎంత అని చెప్తాను నేను. ఇది 180 గ్రామ్స్ అంతా మిల్క్ అండ్ డార్క్ కాంపౌండ్స్ రెండు కలిపి 180 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది 3/4 కప్ రాగి ఫ్లవర్ అండ్ ఒక పావు కప్పు వీట్ ఫ్లవర్. ఇది బటర్ 120 గ్రామ్స్ బటర్. కోకోవా పౌడర్ హాఫ్ కప్, 1/4 కప్ కోకోవా పౌడర్. కాఫీ పౌడర్ 1 లిటిల్ స్మాల్ టీ స్పూన్. బెల్లం 100 గ్రామ్స్. ఎసెన్స్ అది ఎంత ఇస్తారు? వెనిలా 1 టీ స్పూన్. 1 or 2. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఓన్లీ. బేకింగ్ పౌడర్ ఎంత ఇస్తారు? ఒక హాఫ్ టీ స్పూన్. డన్. ఇవే కదా, చలో చేసేద్దాం. ఇంకా ఇంగ్రీడియంట్స్ అర్థమైంది మీకు. గుడ్లు మర్చిపోయి పట్టుకొచ్చారు, పర్వాలేదు. 3 గుడ్లు కూడానండి. ఇది ఎగ్లెస్ కేక్ కాదు, పూర్ణిమ గారు ఎగ్లెస్ కేక్ ఆల్రెడీ చేశారు, చాలా బాగా వచ్చింది, మీరు ఒకసారి చూడండి. బటర్, చాక్లెట్, జాగరీ పౌడర్ అన్నీ కలిపి మైక్రోవేవ్ చేస్తాము. ఓ, కలిపేయండి మరి. బటర్ చాలా సింపుల్ అండి. జాగరీ 100 గ్రామ్స్, బటర్ 120 గ్రామ్స్, అదేమో 2 చాక్లెట్లు కలిపి 180 గ్రామ్స్. ఇవన్నీ కలిపి మైక్రోవేవ్. స్టవ్ మీద కూడా డబుల్ బాయిల్ చేసుకొని, డబుల్ బాయిల్ అంటే కింద వాటర్ పెట్టి పైన ఇది పెట్టేసి. అవును, కింద వాటర్ పెట్టాలండి, జస్ట్ కొన్ని వాటర్. ఆ ఆవిరితోని పైన ఇంకొక బౌల్ పైన ఆవిరి పోకుండా ఈ బౌల్లో ఇది పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆవిరికి ఇది మెల్ట్ అవుతుంది. వేడెక్కకూడదు, కలర్ రాకూడదు, మాడకూడదు, ఏం అవ్వకూడదు, జస్ట్ మెల్ట్ అవ్వాలి అంతే. ఇప్పుడు అవెన్లో ఎంతసేపు పెట్టాలండి ఇది? ఒక 1 minute పెట్టి చూసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. ఒక్కసారి 5 minutes పెట్టేసి ఉంచకూడదు. ఓకే. ఇప్పుడు అవెన్లో పెట్టేస్తున్నారు. సెట్టింగ్ చూడండి జాగ్రత్తగా. 1 minute జస్ట్ మెల్టింగే కదా. ఓకే, కుక్ మోడ్ అన్నట్టే. సో 1 minute అయినాక సిచ్యువేషన్ ఇది. కరిగినట్టేనండి. సో 1 minute తర్వాత మళ్ళీ అన్ని కలిపి ఇంకో 30 seconds పెడదాము. 1 minute పెట్టి చూద్దామా ఒకసారి. ఇవంతా కలిపేసి మెల్ట్ అయిపోయాక
అంటే మనం వేసిన మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, బెల్లం, బట్టర్ 4 కలవాలి. ఒక 10 సెకండ్స్ పెడదాము. 15. హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ వేద్దాం. ఓకే. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. బ్రూ ఆర్ నెస్కాఫే పౌడర్ వేస్తారా బ్రౌనీలో? అంటే ఆ చాక్లెట్ స్మెల్ అది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా చాక్లెట్ కేక్లో కానీ ఇట్లా వచ్చింది కన్సిస్టెన్సీ మనకి. ఇంకా కరగాలి. ఇంకా చల్లారిందండి? పర్లేదు. గోరువెచ్చగా అయిందండి. మేము ఒక 5 minutes 10 minutes వెయిట్ చేసాము. అవెన్లో పెట్టింది. చాక్లెట్ మెల్ట్ అవ్వాలి, మళ్ళీ చల్లారాలి. ఏంటండి ఏమో కత్తికి 2 వైపులా 10 ఉండాలన్నట్టే ఉంది ఇది. ఓకే, ఇప్పుడు ఎగ్స్ వేద్దామండి. ఒక 3 eggs. డన్. కల్పన అమ్మాయ నాకు ఒక పని చెప్పారండి. ఓయ్, మీ బ్లెండర్ వద్దా? పర్లేదు, సరిపోద్దండి. మీకు బేకింగ్ మొత్తంలో అసలు నచ్చే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఒక పర్టికులర్ ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు వంట చేసేటప్పుడు పోపు వేయటం అనేది చాలా నచ్చే పాయింట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆర్ ఇన్ ద స్టార్టింగ్ ఆర్ ఇన్ ద ఎండింగ్. మీకు అలా బేకింగ్లో ఏ పాయింట్ చాలా ఇష్టం? మీకు క్యాచీ పాయింట్? బేక్ చేసిన తర్వాత ఆ కేక్ ఎలా వస్తుంది అనేది అది చూడటం ఇష్టం అనమాట. ఎప్పుడు వస్తుంది, ఎంత ఫ్లఫీగా వచ్చింది, లాస్ట్ రిజల్ట్ గురించి. అచ్చా, అంటే బేస్ గురించా? బేస్ ప్రిపరేషన్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఓకే, అది స్టార్టింగ్ లోనే ఉంటుందండి. ఫస్ట్ కేక్ బేక్ చేసిన తర్వాత మిగతా అది మొత్తం సెట్ చేసుకుంటారు కదా మీకు. అవునండి, పునాది లాంటిది అది. అసలు ఇలా పొంగుతుంటే అది చూడాలని మీ హృదయం కూడా ఉప్పొంగుద్దా? ఆ ఉప్పొంగినప్పుడు ఒక పాట ఏదైనా పాడుకుంటారు కదా, అదేంటో చెప్పచ్చు కదా మాకు. మేడం సింగర్ అంత కాదులేండి, ఏదో కొంచెం కూని రాగం తీయండి, నేను అట్లయితేనే కలుపుతాను. ప్లీజ్. కూని రాగాలు రావు అసలు. కూని రాగం కాదండి, కూని రాగం. ఊరికే ఏదో పాడండి. ఏదో ఒకటి పాడుతాం అట్లా. పాడు గజాల. ఓకే, 1 minute సార్. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మనసే మమతే మంగళవాక్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము. ఎలా పాడారో కామెంట్ చేయండి. అట్లా నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలి నేను మీకు ఇప్పుడు. ఏంటండి? పూర్ణిమ గారికి కళ్ళద్దాలు పెడతాను. పాత సినిమా హీరోయిన్స్లో ఎవరు గుర్తొచ్చారో నాకు కామెంట్ చేయండి. నా మనసులో ఒకళ్ళు ఉన్నారు, నాకు చాలాసార్లు అనిపించారు. మీరు పాడుతున్నప్పుడైతే ఇంకా గుర్తొచ్చారు. సో ఆ పాత సినిమా హీరోయిన్ ఇక్కడ ఎవరు? మీరు చెప్పాలి. మీరు చెప్పండి. మీరు తీసేయండి. ఆవిడ రెగ్యులర్ అటైర్ స్పెక్సే. ఇక్కడ మనకి లైటింగ్స్తోని ఫ్లేర్ వస్తుందని పక్కకు పెట్టాము. అవును. ఎగ్స్ కలిపేసాము ఈ లోపు. ఇందులో ఇంకేమైనా కలుపుతారా? రాగి ఫ్లోర్ ఫస్ట్ చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం ఒక 1/2 కప్పు వీట్ ఫ్లోర్, గోధుమ పిండి, ఇది కోకో పౌడర్. ఓకే. కోకో పౌడర్ మనకి బయట బల్క్లో దొరుకుతుందా అండి? నేను పట్టుకుంటాను. నేనున్నాను కదా. ఓకే. 1/2 teaspoon. 1/2 teaspoon బేకింగ్ పౌడర్. అన్న ఇట్లా బేకింగ్ సోడా ఏం అవసరం. అన్న ఇట్లా అనండి. ఎందుకు వచ్చిందండి మన రెసిపీ కాదు, ఏదో చెడిపోయింది అనుకోండి నన్ను అంటారు, అందుకని పర్మిషన్ తీసుకుంటున్నా. ఇలాంటి మొత్తం. ఓకే, మళ్ళీ చెయ్యి. నైస్, అయిపోయింది. బ్రౌనీస్కి అది అవసరం లేదా ఇంకా అసలు బీటర్? అవసరం లేదండి. ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ ఇస్తుంటానండి. హీ టేక్స్ 7 days 8 days మేబీ కొన్ని రోజులు తీసుకుంటారు. మనకి ఎట్ సమ్ పాయింట్ బోర్ కొడుతుంది. ఈ కేక్ చూడటం అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పెయింటింగ్ చూస్తున్నట్టే కానీ తొందరగా అయిపోతుంది. పెయింటింగ్ చేస్తున్నట్టే ఉందా? కానీ తొందరగా అయిపోతుంది. బాగుంది. ఇట్లా బాగా కలపాలండి. వెనీలా ఎసెన్స్ అండి. చేశారా? వెనీలా ఎసెన్స్ 1 teaspoon అనుకోండి. ఓకే. ఈ వెనీలా ఎసెన్స్ అనేది కేక్స్ అన్నిట్లో వేస్తారు కదండి? అవునండి, అన్నిట్లో. ఈ కట్ అండ్ ఫోల్డ్ ఇట్లాంటివన్నీ అవసరం లేదు కదా? లేదు, కలిపేయండి మంచిగా. ఇట్లా కలపచ్చు.
దబ్బిడి దిబ్బిడేనా? అవును. నార్మల్ కేక్స్కి అయితే ఆ ఫ్లఫీనెస్ పోతుంది, బాగా ఎక్కువ కలిపితే అంత పొంగవు అనమాట. తిప్పి తిప్పి చేయి నొప్పి వస్తుందండి మీకు? ఏం లేదు, నేను తిప్పుతా ఇవ్వండి. నేను తిప్పుతాను ఇవ్వండి. లేదు లేదు పర్లేదు. హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, సిన్నమన్ పౌడర్. కలిపి దీనిలో ఈ చేదు ఒక రకమైన ఫ్లేవర్ అదంతా ఇవే కదా. అంతే. వాల్నట్స్ ఒకటి, మీరు వాల్నట్స్ కూడా మనం ఇంగ్రీడియంట్స్లో చూపించాల. ఇవి కూడా ఎన్ని ఉంటాయి, ఒక 5-6 ఉన్నాయా? కొంచెం ఉన్నాయి, ఒక 7-8 ఉన్నాయి. పావు కప్ అనుకోవచ్చు. కప్ వద్దామా ఇందులో? సైడ్ పావు కప్ కూడా కాదు, 1/8 కప్. ఇవన్నైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. మన ఇష్టం. వాల్నట్స్ కూడా అండి. ఇప్పుడు ప్రిపేర్ చేద్దామా ప్యాన్? నేను కలుపుతూ ఉంటాను, మీరేమో అది ప్రిపేర్ చేయండి. ఇటే రావాలా? ఇకటే. కేక్ ప్యాన్ అండి ఇది. కేక్ మౌల్డ్ అంటారు, కేక్ ప్యాన్ అంటారు. కొంచెం బటర్ రాసి కింద అంటుకోకుండా బటర్ రాసుకోవాలి. దాని మీద బటర్ పేపర్ వేయాలి. నాకు ఒక పనాప చెప్పారు ఇది కలపమని. ఇప్పుడు మనము ఎట్లా ఉంది, ఫ్లేవర్ ఎట్లా ఉంది అనేది ఇక్కడ ఇది ఇది చూస్తే తెలుస్తుందా? ఇట్లా అని చూస్తే తెలుస్తుందా? చూడండి, తెలుస్తుంది టేస్ట్. స్వీట్ సరిపోయిందా? అంటే బ్రౌనీలో అంత స్వీట్ ఉండదు. అదే నా చేయి కడుక్కొచ్చానండి, మీరు నన్నేమనకండి. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని బటర్ పేపర్ని కింద కరెక్ట్గా ఇట్లా లైన్ డ్రా చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇట్లా మనకి సైజులు ఓకే, సైజుల ప్రకారం బటర్ పేపర్లు దొరకవండి? దొరుకుతాయండి. ఇట్లా స్క్వేర్ షేప్కి దొరకవు కానీ రౌండ్కి దొరుకుతాయి. నేను అనుకుంటున్నా బ్రౌనీస్కి సపరేట్గా బ్రౌనీ సైజు మనం అది స్క్వేర్ ఇంచెస్ సెంటీమీటర్స్ ఉంటుంది కదా, అట్లా దొరుకుతాయేమో అనుకున్నా. ఇది లేవు కానీ రౌండ్ అయితే దొరుకుతాయండి. నేను దాంట్లో వాడటానికి వాడతానండి బటర్ పేపర్స్, దేంట్లో మన ఎయిర్ ఫ్రైయర్లో. అవును, కేక్ ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చండి. అడ్జస్ట్లో కూడా ఉండాలా? మధ్యలో పోయొచ్చా? చుట్టూ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. బటర్ పూస్తారా మళ్ళీ? అవసరం లేదు. అవును, ఒకసారి చూస్తారా మీరు? ఓకేనా? ఓకే అండి. పోసాయినా? నేను పోస్తానండి. ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. ఈ లోపు అవెన్ ప్రీహీట్ చేసుకోవాలండి. ఎంతలో పెట్టాలండి అవెన్ ప్రీహీట్కి? 200 దగ్గర ప్రీహీట్ పెట్టి 180లో బేక్ చేస్తాం. ప్రీహీట్ 200 ఫర్ 10 minutes. ఓటీజీనా? ఓటీజీ అండి. ఓటీజీ అవెన్ అయినా అంతే అండి. సో ట్యాప్ చేస్తారా? తలుపులు కొట్టినట్టుందా? అంతే. దాని మీద మన వాల్నట్స్ కొంచెం చాక్లెట్ కూడా ఇద్దామండి పైన. బాగుంటుందా? ఇది మిల్క్ కాంపౌండ్. కరిగిపోతుంది కదండి. బాగానే ఇస్తున్నారు కొంచెం అని, పైన లేయర్ లాగా, అంతేనా? కరిగి కొంచెం ఒక టెక్స్చర్ డిఫరెంట్ ఫామ్ అవుతుంది. ఓకే, మరి డార్క్ చాక్లెట్ కూడా వేయాలా? అవసరం లేదు, ఇది ఒక్కటి మిల్క్ చాక్లెట్ చాలు. సరే, నైస్. ఇంకా అక్కడ టైం ఉంది కదా మనకి, అన్నీ వేసేసినట్టేగా. చక్క ప్రీ హీట్ అయిపోయింది 10 నిమిషాల పాటు. ఇప్పుడు టెంపరేచర్ 180లో బేకింగ్ ఆప్షన్, అండ్ దెన్ టైం అండి 20 minutes పెట్టండి. ఒకసారి చూడండి, ఆ తర్వాత ఇంకొక 5 minutes ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, దాదాపు 20 + 20 40 minutes ఉడికింది. ఇట్లా మనం గుచ్చి చూస్తే ఏం అంటకూడదు దీనికి. ఇందాక 20 minutesకి బ్రౌన్ కలర్లో మనకు కనిపించింది కదా, ఇట్లా ఏం అంటకూడదండి. తీసుకొచ్చిన తర్వాత ఒక 5-10 నిమిషాలు క్లాత్ కప్పి అట్లా ఉంచేసేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే వేడి వెంటనే డిమౌల్డ్ చేయకుండా కొంచెం సేపు అట్లా, అంతేనా? తీసేయచ్చు. దీంట్లోనే వేద్దామా? ఇట్లా తీసేయగానే వచ్చేస్తుంది. దీన్ని పట్టుకొని ఒక నిమిషం మీరు ఇది పట్టుకుంటే చాలా వేస్తుంది. మీరు అలా వద్దు వద్దు అంటుంటే పట్టుకోవాలనిపిస్తుంది. నేను ఏం చేయను, లేపండి. ఎస్, చూసారా, నా చేయబడితే కానీ వస్తలేదు అది. వచ్చేస్తుంది. ఎస్, బాగుంది. బ్రౌనీ ఏంటంటే చిన్న చిన్న బ్రౌనీస్ చూడటం అలవాటు అయిపోయింది. రెగ్యులర్ ఇంట్లో చేసుకుంటే బ్రౌనీ ఇలా చేసుకోవచ్చు. చిన్న మోల్స్ ఉంటే అదే బ్యాటర్ని చిన్నగా పెట్టి కూడా చేసుకోవచ్చు, అంతే కదా. రెసిపీ అయితే ఇదే, సైజ్ మీ ఇష్టం. ప్లమ్ కేక్ మోడల్ వచ్చింది కొంచెం. ఏంటి దీనికి ప్లమ్ కేక్కి డిఫరెన్స్? చాలా ఉంటుంది. చాలా ఉంటుందా? ఓకే. ప్లమ్ కేక్లో చాలా వేస్తాం అసలు. స్పైసెస్, ఫ్రూట్స్, నట్స్ అన్నీ ఉంటాయి. టోటల్ డిఫరెంట్ ప్లమ్ కేక్ అంటే. ఓకే, కట్ చేసి కొంచెం నాకు కొంచెం ఆరాలి. ముందు కట్ చేసేయండి, చిన్న ముక్క నాకు పెట్టండి చాలు. చాలు, చూడటానికైతే చాలా బాగుంది. లోపల సాఫ్ట్నెస్ అయితే ఇదిగోండి ఇంత బాగుంది, చాలా సాఫ్ట్ వచ్చింది.
మనం బేస్ ఏం చేయలే, ఇదే బేస్ ఇదే కేక్. బేకింగ్ పౌడర్ కూడా చాలా తక్కువ వేసాం. అవును, చాలా బాగుంది. ఇట్లా నాకు ఈ ఫీల్ నచ్చింది. మీరు స్పూన్ ఇచ్చినా కానీ తినబుద్ది కాదు, ఇట్లా నోట్లో పెట్టుకునే తినాలి. వేడిగా ఉంది చూడండి. వేడిగా ఎంత లేదు లేదా వెదర్ని బట్టి అన్నీ ఓకే. చాలా బాగుందండి. వా, మధ్యలో చాక్లెట్, నాకు చాక్లెట్ పెద్దగా ఇష్టం ఉండదు, ఈ మధ్యన తింటుంటే నచ్చుతుంది. అవునా? ఇలాంటివి తినే చాక్లెట్ మీద మక్కువ పెరిగిపోతుంది నాకు కూడా. వెరీ నైస్. ఇది తినండి పైన అంతేనా? నట్స్తో, వాల్నట్తో బాగుంటుంది. సూపర్ ఉందండి. మనకి బేకింగ్లో టైం పట్టడం తప్ప మనం పనిగట్టుకొని చూసి కష్టపడి చేసేంత ఏం లేదు, చాలా ఈజీ. మన కునాఫా కేక్తో కంపేర్ చేస్తే కూడా చాలా ఈజీ. చాలా అది కునాఫా కేక్ ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్. చాలా బాగుందండి, వెరీ నైస్. మొత్తానికి సక్సెస్ఫుల్గా బ్రౌనీని ఇన్వెంట్ చేసేసిన మన సైలాస్ కిచెన్ ప్లాట్ఫామ్ మీద. పూర్ణిమ గారి పుణ్యం. ఆల్ ది బెస్ట్ చెప్పండి. మీకు ఎవరికైనా నల్గొండలో హోమ్ మేడ్ కేక్స్ కావాలంటే 100% మీరు కళ్ళు మూసుకొని ఆర్డర్ చేయొచ్చండి. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. పూర్ణిమ గారికి కాల్ చేస్తే టైము, డేట్ అట్లాంటి ఎక్సెట్రా ఒక 1 డే ముందు చెప్తే చాలు. వారికి ఏమాత్రం అవైలబిలిటీ అవకాశం ఉన్నా చేస్తారు. లేదు 2-3 days 1 week ముందు చెప్తే అయితే గ్యారంటీగా మీకు ఇస్తారు. ఈవినింగ్, మార్నింగ్ చెప్తే ఈవినింగ్ అయినా ఇస్తాను. మరి అప్పటికప్పుడు అంటే కష్టం. ఎందుకంటే 1 or 2 hours టైం ఉంటుంది కదా. ఈ కింద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. తప్పకుండా మీ ఆర్డర్స్ బుక్ చేసుకోండి. పూర్ణిమ గారు హోమ్ మేకర్తో పాటు హోమ్ బేకర్, అందుకనే ఒక అడుగు ముందు చెప్పండి చాలు. మన కేక్ పదిలం చాలా స్వీట్గా నీట్గా వచ్చేస్తుంది. కొన్నిసార్లు మీరు మార్నింగ్ చెప్పినా కానీ ఈవినింగ్ వరకు ఇవ్వగలను అన్నారు. కేక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఈ క్రిస్మస్కి రిలీజ్ చేసిన ఎగ్లెస్ కేక్ కూడా చూడండి. అందులో ఫుల్ టు బిందాస్ ఆల్ ఏమంటారు బేకింగ్ టిప్స్ అన్నీ కూడా చెప్పేశాం. చప్పట్లు మీరు ఊరుకోండి, మీకే మేము కొట్టాలి, చేసింది మీరే కదా. అవును, మీ ముగ్గురు కొట్టండి. పూర్ణిమ గారు చేసిన కూల్ కేక్ అండి, కునాఫా కూల్ కేక్ ఎగ్లెస్. అసలు ఏమన్నా ఉందా టేస్ట్? కొంచెం మాకు లెంగ్దీ అయింది, ఎందుకంటే 4 ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఇది ప్రిపేర్ చేసుకొని దాన్ని మొత్తం 5 కలిపి మధ్యలో బేక్ చేసి ఐసింగ్ చేసి కానీ వర్త్ అనిపించిందండి నాకు. దా టెక్స్చర్ ఇదిగోండి, ఇది చూసిన తర్వాత లాస్ట్కి నాకైతే వర్త్ అనిపించింది. ఇదిగోండి, దీని లోపల 2 లేయర్స్లో మనకి కునాఫా ఉంది, అదే పిస్తా పేస్ట్ క్రీమ్ ఉంది, మిల్క్ పుడ్డింగ్ ఉంది, కార్న్ఫ్లోర్తో చేసిన మిల్క్ పుడ్డింగ్. ఇన్ని కలిస్తే ఈ కేక్ అయిందండి. ఈ టెక్స్చర్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. న్యూ ఇయర్ కాదు, క్రిస్మస్ కాదు, సంక్రాంతి కాదు, బర్త్డే కాదు, మ్యారేజ్ డే కాదు, ఏది కాదు. ఈ కేక్ ఎప్పుడు చేసుకుంటే అప్పుడు పండగ, అంతే కదా. చప్పట్లమ్మా. చాలా బాగుంది, క్రంచీ. నేను కునాఫా చాలాసార్లు తిన్నాను, కేక్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ తిన్నాను. కునాఫా విత్ కేక్ సూపర్ ఉందండి. టేస్ట్ అయితే మాత్రం అన్ని విధాల పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ అండ్ క్రంచీనెస్ చాలా బాగుందండి. అండ్ ఈ బ్రౌనీ, దీని స్పెషాలిటీ ఏంటి పూర్ణిమ గారు? చాలా బాగుంది. రాగి జాగరి, రాగి పిండితోటి, అంటే మైదా లేకుండా, పంచదార లేకుండా, బెల్లం తోటి, నో షుగర్ నో మైదా. ఎస్, గిల్ట్ ఫ్రీ హెల్దీ కేక్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమ, ప్లెజర్ యాక్చువల్లీ. అభిమానం. జనరల్గా సైలాస్ కిచెన్లో మెనీ ఉమెన్ అంటే హూ వాంట్స్ టు లైక్ వాళ్ళ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకునే ప్రతి ఉమెన్కి కూడా షీ వాజ్ రియల్ ఎగ్జాంపుల్ దట్ కిచెన్కే పరిమితమైన లేడీస్ మనం ఏం చేయలేము అని అనుకుంటారు. బట్ కిచెన్తో ఎలా మ్యాజిక్ చేయొచ్చు, వండర్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది షీ ఈజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ మన నల్గొండలో షీ ఈజ్ అవర్ నైబర్ అని చెప్పుకోవడానికి వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నేను కూడా అండి, రియల్లీ చూస్తూ ఉంటారు. మామూలుగా చాలా మంది మనం ఇంట్లో జనరల్గా చేసే కుకింగ్ వీడియోసే కదా, రోటి పచ్చళ్ళే కదా అని అనుకుంటాము. బట్ ఈ కుకింగ్తో ఎలా మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు అనేది సైలాస్ కిచెన్ని చూసి అందరూ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా గురించి నేనే వింటాం చాలా బాగుందండి.
అండ్ తన పేరు కూడా శైలజ. అసలు శైలజ అనే పేర్లోనే ఏదో మ్యాజిక్ ఉందేమో. శైలజ యా బాగుంది. నా ఉద్దేశం ఏంటంటేనండి, దేనికైనా మనిషికి జన్మ ఎంత ఇంపార్టెంట్, అమ్మ లేకుండా అది లేదు, అలాగే ఫుడ్ లేకుండా లైఫ్ కూడా లేదు. ఆ ఫుడ్ని ఏదో అలవోకగా ఎందుకు కానిచ్చాలి? వంట చేస్తున్న మహిళ అంటే ఆదిపరాశక్తి అంటే ఆమెకు అన్నీ వచ్చు, షీ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పటం నా ఉద్దేశం. అండ్ ఈ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తను హోమ్ బేకర్ కూడా. సో ఆ బేకింగ్ స్కిల్స్ని ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలంటే వీ నీడ్ ఎ ప్లాట్ఫామ్ సొసైటీలోకి తీసుకురావాలంటే. సో సైలాస్ కిచెన్ అలా ఉన్నందుకు నాకు హ్యాపీగా ఉంది. దట్స్ ఆల్. కలుద్దాం, మళ్ళీ అందరం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్.